వెల్కమ్ టు దివ్య దర్శన్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద టీడీపీ సభ్యులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించిన మాజీ ఎంపీ భరత్. రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామోజీరావు మరణంతో స్వగ్రామం పెదపారపూడిలో విషాద ఛాయలు. లోక సముద్రంలో మునిగిపోయిన గ్రామస్తులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లలిత జ్యువెలర్స్ ఎదురుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ వద్ద ప్రస్తుత నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వంశీ వాహనాలకు స్వల్ప ధ్వంసం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు సుమారుగా 4 కారుల్లో వచ్చి హడావిడి చేస్తున్నట్లు సమాచారం. ఆడు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి ఇస్తున్నాడు. ఆడు బ్లూ టీ షర్ట్ వాడు పెంకులు పెట్టి ఏపీ ఎన్నికల వేళ యాంకర్ శ్యామల హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యాంకర్ శ్యామల ఆ పార్టీ విజయం కోసం గట్టిగానే పనిచేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపైనర్గా పనిచేశారు శ్యామల. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేసి జగన్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్పై కూటమి చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ డిజాస్టర్ అవడంతో శ్యామల స్పందించారు. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు.
అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద టీడీపీ సభ్యులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని మాజీ ఎంపీ భరత్ రామ్ పరిశీలించారు. రాజమండ్రి శాంతియుత నగరం, ఎంతో మందితో పోరాడి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాం. ఫ్లైఓవర్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలకం ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లోంచి మా పేరు చెరిగిపోదు. అది కూడా అంతు చిక్కటంలే. మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ, శిలాఫలకము, గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి. వారిని తీసుకొచ్చి వారితో శిలాఫలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లా. నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అతను మాట్లాడిన విధానం కూడా ఒక్కసారి నేను చూపిస్తాను ఫోన్ ఇలాగి. అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మాకు తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది, అంతే నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు, పగిలిందా అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పల్సన్ అవుతారు. ఇప్పుడు శిలాఫలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి గునిశెట్టి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ ఓటమి పాలవడంతో నైతిక బాధ్యతతో రాజీనామా సమర్పిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పత్రాన్ని రాష్ట్ర వెల్ఫేర్ కార్యదర్శికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుండి కూడా పార్టీ కోసం తన వంతు కృషి చేసి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కృషి చేస్తానని గునిశెట్టి శ్రీనివాసరావు ఈ విధంగా తెలిపారు.
చంద్రబాబు నాయుడిని ఆదరించారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆదరిస్తే చంద్రబాబు నాయుడికి పట్ట కట్టారు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ కూడా. దానికి ప్రజలు ఏదైతే ఓటమి తీర్పిచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైశ్య కార్పొరేషన్లో నన్ను ఒక డైరెక్టర్గా నియమించారో, నేను కూడా దానికి నైతిక బాధ్యతగా వహించి ప్రజల తీర్పునే మన సలహా వహించాలని చెప్పి నేను ఈరోజు ఈ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా రాజీనామా చేస్తూ ఈ వెల్ఫేర్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి దీన్ని అందజేస్తూ ఇప్పుడే పంపిస్తున్నాను. ఫ్యాక్స్ కూడా నేను సభాముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తూ రాజీనామాను సమర్పిస్తున్నాను. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసింది జన సైనికులే అని నెట్టింట కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో ఇటుకలతో తన కార్లపై దాడికి తెగబడ్డారని అన్నారు. తనను చంపేందుకే ఈ కుట్ర జరిగిందన్నారు. గతంలో సాయి ధర్మ తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తామేమీ చేతుల కట్టుకు ఉండబోమన్నారు. ఈ విషయంపై తాను ఎవరికి ఫిర్యాదు చేయబోనన్నారు వర్మ. గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు, వాళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన, ఆ కారుని సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నెపూడికి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు.
అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు, మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళలాగే కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జన సైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు, అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళం, అందరికీ చేతన అవుతుంది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. బలంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీయబోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. తిరుపతి శ్రీనివాస ఫ్లైఓవర్ పై ఎలక్ట్రికల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొంది. 2 బస్సులతో పాటు సుమో ప్రమాదానికి గురైంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని రియా ఆసుపత్రికి తరలించింది. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తిరుచున వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, అమ్మవారికి హారతులు సమర్పించారు.
రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మీదుగానే ఉన్న రుతుపవనాలు నేడు ఇంకాస్త ముందుకెళ్లి బెజవాడ వరకు రుతుపవనాలు విస్తరించనుంది. నేడు రేపు బెజవాడ, అమరావతి, గుంటూరు మీదుగానే రుతుపవనాలు ఉంటాయి. దీనివలన కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కడప, అనంతపురం జిల్లాల్లో సాయంకాలం, రాత్రి సమయాల్లో వర్షాలను చూడగలం. తిరుపతి, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో సాయంకాలం, రాత్రి మధ్యలో వర్షాలను చూడగలం. తన గురువు, మార్గదర్శకుడు రామోజీరావు మరణం బాధ కలిగించిందన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జర్నలిజం, సినిమాలో చరిత్ర సృష్టించిన ఆయన రాజకీయాల్లో కింగ్ మేకర్ అని కొనియాడారు. ఉషా కిరణ్ మూవీస్లో పనిచేస్తున్న నాటి నుంచి జబర్దస్త్ వరకు ఆయనతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. ఇక బోయపాటి శ్రీను తదితర సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.